డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి జేఈకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే తెలుసుకోవాల్సింది ఒకటి, జేఈలో సీటు వచ్చిన వాళ్ళు ఎన్ఐటీలో కానీ, అదేవిధంగా ఐఐటీలో, అదేవిధంగా జీఎఫ్టీలో సీటు వచ్చిన వాళ్ళు ప్రయాణానికి వేళ అయింది, సిద్ధం కండి. ఈ వీడియోలో జస్ట్ వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలని కూడా చూద్దాం. వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ని సంవత్సరం నుంచి కొంతమంది ఆదరిస్తూ వస్తున్నారు. మీకు లాస్ట్ అయిపోయిందమ్మా, ఆల్రెడీ మీరు కాలేజీలో చేరే టైం ఆసన్నమైంది కాబట్టి ఎలా వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలా, ఏ కాలేజీలో వెళ్ళాలా, ఎక్కడ చూసుకోవాలి, మీకు డౌట్ ఉంటే కొంతమంది స్టూడెంట్స్ సార్ జాయినింగ్ డేట్స్ ఎలా అని అడుగుతున్నారు. జాయినింగ్ డేట్స్ ఎలా వెళ్తే మంచిదని అడుగుతున్నారు. ఎప్పుడు వెళ్ళాలా కూడా కొన్ని కాలేజీలు అయితే చూద్దాం. ఫిజికల్ రిపోర్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫిజికల్ రిపోర్టింగ్ అయితే మనకి ఆగస్టు 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మధ్యలో ఉంటుందమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఈ తేదీలోపు వారి యొక్క వెబ్సైట్లో రెస్పెక్ట్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఆ వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్లో ఏ టైంకి రావాలా, ఏ సెమినార్ హాల్కి రావాలా చూపిస్తారు. ఆ డీటెయిల్స్ అయితే చూసుకోండి ఒకసారి. ఎందుకంటే నేను అన్ని డీటెయిల్స్ ఆల్మోస్ట్ ఆల్ 32 ఎన్ఐటీలు ఉన్నాయి, 26 ఐఐటీలు ఉన్నాయి, 56 జీఎఫ్టీలు ఉన్నాయి. అన్ని చూపించలేను కదా వీడియోలు. ప్రతి ఒక్కరు కూడా అలా చూడండి. కాదు కొన్ని ఇన్స్టిట్యూట్లు ఎప్పుడెప్పుడు రావాలో కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవాలి. ఎన్ఐటీ వరంగల్కి సంబంధించి మీరు ఇక్కడికి వెళ్ళినట్టయితే ఆల్రెడీ ఎన్ఐటీ వరంగల్లో డీటెయిల్స్ ఇచ్చారమ్మా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫిజికల్ రిపోర్టింగ్, ఫస్ట్ ఇయర్ బీటెక్, డ్యూయల్ డిగ్రీ కోర్సెస్ వాళ్ళైతే ఇక్కడ చూసుకోవాలి. ఎవరికైతే జోసా కానీ సీసాబ్లో వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడికి వెళ్ళి మీరు ఫిజికల్ రిపోర్ట్స్ ఇక్కడ డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. నేను అన్ని చూపించలేను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్ఐటీ వరంగల్ ఎప్పుడు మీకు ఫిజికల్ రిపోర్ట్ ఉంటుంది. ఫిజికల్ రిపోర్టింగు ఎట్ అంబేద్కర్ లర్నింగ్ సెంటర్ 18వ తారీఖున ఉంటుందమ్మా. బీటెక్ సివిల్ కానీ, బయోటెక్, కెమికల్, ఇంటిగ్రేటెడ్ చూసుకోండి. బీటెక్ సివిల్ వచ్చిన వాళ్ళు 18వ తారీఖు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు 19వ తారీఖు, అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగు 20వ తారీఖు, ఈసీవిఎల్ఎస్ఐ కానీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కానీ, మెకానికల్, కంప్యూటర్స్ వాళ్ళు, మొబిలిటీ వాళ్ళు ఒక్కొక్క డేట్స్ ఇచ్చారమ్మా. ఆఫ్లైన్ మోడ్ ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ చేయాలి. ముందుగా ఏంటంటే మీకు ఎన్ఐటీ వరంగల్లో సీట్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేయాలి, ఆన్లైన్ రిజిస్ట్రేషను, ఫీజు పేమెంట్ మొత్తం కూడా ఇక్కడ చేసేయండి. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు పేమెంట్, ఎన్ఐటీ ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళినట్టయితే రిమైనింగ్ ఫీజెస్ అన్నీ కూడా మీకు కనపడతాయి. రెస్పాండింగ్ క్వైరీస్ ఆఫ్ ఈ రిమైనింగ్ ఫస్ట్ నెంబర్ 1 ఏంటి, ఆన్లైన్లో ఫీజు పే చేయాలి. ప్రతి ఇన్స్టిట్యూట్ అంతే. తర్వాత మీరు ఫిజికల్గా వెళ్ళేసి డాక్యుమెంట్స్ కొంతమంది అడుగుతున్నారు, డాక్యుమెంట్ ఏమేమి కావాలి సార్, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అప్లోడ్ ఏం చేశారో, డాక్యుమెంట్ అప్లోడ్ చేశారో అవి ఫిజికల్గా తీసుకెళ్ళండి. 10th క్లాసు, ఇంటర్మీడియట్ సర్టిఫికెటు, కాస్ట్ సర్టిఫికెటు, తర్వాత ఇవన్నీ కూడా జేఈ ర్యాంక్ అవన్నీ మామూలుగా ఉంటాయి. 10th, ఇంటర్మీడియట్, ర్యాంక్ కార్డు ఇవన్నీ కూడా ఫిజికల్గా డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ తీసుకెళ్ళండి. 10th, ఇంటర్మీడియట్, క్యాస్ట్ మిగతాయి అంత ఏముండదు. ఆటోమేటిక్గా మీ జేఈ ర్యాంక్ అవన్నీ మీ తర్వాత అలాట్మెంట్ లెటరు, తర్వాత జోసాలో వచ్చిన అలాట్మెంట్ లెటర్ ఇవన్నీ కూడా ఫిజికల్గా తీసుకుని వెళితే మంచిది. 18, 19, 20 అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ వచ్చి వీళ్ళకి ఎన్ఐటీ వరంగల్లో 22వ తారీఖు ఉంటుంది. ఆఫ్లైన్ కమాన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వరకు 24 నుంచి అయితే క్లాస్ వరకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకుని ఇక్కడ ఫీజెస్ అన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఎవరెంత పేమెంట్ కట్టాలి ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వటం అయితే జరిగింది. ఒకసారి చూసుకోండి. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ వెబ్సైట్కి వెళ్ళండి, మీరు చెక్. ఇక ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్కి కూడా వీళ్ళు క్లియర్గా ఇచ్చారమ్మ. ఇక్కడ డైరెక్ట్గా మీరు ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్ కొన్ని ఇక్కడ చూపిస్తే ఇన్స్ట్రక్షన్ క్యాండిడేట్ ఫిజికల్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి ఇవన్నీ కూడా 15వ తారీఖు రిపోర్టింగ్, 13 నుంచి 18 ఎక్సెప్ట్ 15th ఆగస్టు కదా మనకి ఇది హాలిడే అయితే వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఈ కింద రవీంద్ర కళాభారతి ఆడిటోరియం, ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్, తాడేపల్లిగూడెంలో మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఫిజికల్ రిపోర్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రొడ్యూస్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్. ఫిజికల్ వెరిఫికేషన్కి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ జోసాలో కానీ సీసాబ్లో కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ మాత్రమే పెట్టండి. వెన్యూ రిజిస్ట్రేషను, అడ్వైజరీ ఇవన్నీ కూడా ఉంటాయి. డాక్యుమెంట్స్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ మీరు ప్రొడ్యూస్ చేసి ఆ మధ్యలో వెళ్ళండి. ఇక్కడ ఇచ్చేసారు ఏమేమి డాక్యుమెంట్స్కి వెళ్ళాలి. ట్రాన్స్ఫర్, కాలేజ్ లివింగ్ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా కావాలి కొంతమంది అడుగుతున్నారు.
ఒరిజినల్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ యాజ్ ద లాస్ట్ అటెండెడ్. అంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా అవసరం అమ్మ, గుర్తుపెట్టుకొని. ఆధార్ కార్డు, ఫోటో ఇవన్నీ కూడా స్టూడెంట్స్ తీసుకుని వెళ్ళండి. ఇది వెళితే మంచిది. మీకు అకామిడేషన్, హాస్టల్ ఫీజు ఇవన్నీ ఇచ్చారు. 13 మధ్యలో మీరు అటెండ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. టోకన్ డెస్క్, రిపోర్టింగ్ డెస్క్ ఇవన్నీ కూడా ఇవ్వటం మధ్య జరిగింది. రెస్పెక్ట్ ఎన్ఐటి ఏపీ మరి వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. మనం IIIT కర్నూలు డేటా చూద్దాం ఒకసారి. IIIT కర్నూలు అంటే కొన్ని చూపిస్తాను నేను, మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్కి వెళ్ళండి హ్యాపీగా. ఇక ఇప్పుడు IIIT కర్నూలు చూసారా, ఇక్కడ డేట్స్ ఇచ్చారు కదా. ఫిజికల్ రిపోర్టింగ్ సిఎస్సి వాళ్ళు 13వ తారీఖు వెళ్ళాలి, ఈసీ వాళ్ళు 14వ తారీఖు, మెకానికల్ 15, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 16. సండే కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ సండే కూడా అంటే సండే వాళ్ళు డేట్ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ సండే కూడా వెళ్ళాలి. 15వ తారీఖు కూడా స్టూడెంట్స్ కొంతమంది వెళ్ళాలి. సెమినార్ హాల్ ఇక్కడ కృష్ణా సెమినార్ హాల్, ఐఐటిఎం కర్నూలు వీటిల్లోకి వెళితే మీకు ఆటోమేటిక్గా ఫీజులు కూడా ఈ డీటెయిల్స్ రెస్పెక్ట్ వాటిల్లో కూడా ఫీజు డీటెయిల్స్ మొత్తం ఇక్కడైతే ఉన్నాయమ్మా. చూసుకొని ప్రతి ఒక్క వెబ్సైట్ని ఎవరెవరైనా కాంటాక్ట్ అవ్వాలని కూడా డాటా అయితే ఉంది. 9 గంటల నుంచి 5:30 ఆల్ వర్కింగ్ డేస్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చి. ఇక IIIT శ్రీసిటీ డేటా కూడా ప్రతి డేటా కూడా ఉందమ్మా. IIIT శ్రీసిటీకి వెళ్ళండి, ఇక్కడ అన్ని అడ్మిషన్స్ అవుతున్నాయి. IIIT శ్రీసిటీ వెబ్సైట్కి వెళితే ఇక్కడ IIIT శ్రీసిటీ రిపోర్టింగ్ ప్రాసెస్ యూజీ అడ్మిషన్ బీటెక్ తర్వాత జోసా CSAP 2026 దీనికి సంబంధించిన ఇక్కడ క్లిక్ చేసినట్టయితే యొక్క డేటా మీకు అవైలబుల్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఇచ్చేసారు కదా IIIT శ్రీసిటీలో రిపోర్టింగ్, నో ఫిజికల్ రిపోర్టింగ్ July to 12th. ఇక్కడ ఆల్రెడీ డేటా అయితే ఇచ్చారు. లింక్ విల్ బి యాక్టివేటెడ్. చూసుకోండి ఎప్పుడెప్పుడు అనేది డీటెయిల్స్ అన్ని వీడియోలో చూపించి ఎంత ఫీజు కట్టాలి కూడా ఆల్రెడీ ఇక్కడ డేటా 1,99,000, 2,39,000, 39,000 SC ST ఇవన్నీ కూడా డేటా అయితే ఇచ్చారమ్మా. చూసుకోండి ఒకసారి. నో ఫిజికల్ రిపోర్టింగ్ ఫ్రమ్ ఆగస్ట్ తర్వాత డేటా అయితే ఇక్కడ అడ్మిషన్ ఫీజు ఇచ్చారు. ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఎంతంత ఫీజులు భారీగానే ఫీజులు ఉన్నాయమ్మా, గుర్తుపెట్టుకుని. SC ST వాళ్ళు కూడా ఫీజులు ఇక్కడ కట్టాల్సిందే, నో ప్రాబ్లం, అందరూ సమానులే. ఇక్కడ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇచ్చాడు. మీరు రిపోర్టింగ్ అప్లోడింగ్ బిఫోర్ ఫైలింగ్ ద అప్లింగ్ ప్లీజ్ ఎన్ష్యూర్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్ PDF అప్లోడ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఏందో అప్లోడ్ చేయాలి ఒకసారి. వీళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇండక్షన్ ప్రోగ్రామ్ 19th, 20, 21 ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. క్లాస్ వర్క్ 24th నుంచి అయితే స్టార్ట్ అవుతుందంట శ్రీసిటీలో. ఇది రీచింగ్ చెన్నై ఎయిర్పోర్టు, తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై, మరి సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్, తడా రైల్వే స్టేషన్, ఇట్లా డిఫరెంట్గా వీళ్ళు ఇచ్చారు. ఫిజికల్ రిపోర్టింగ్ ఈ మధ్యలో ఉంటుంది. 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కంప్లీట్ చేసుకోవాలి. 19వ తారీఖు వీళ్ళు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు NIT క్యాలికట్ కూడా ఫిజికల్ రిపోర్టింగ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడికి వెళ్ళినట్టయితే డైరెక్ట్ ఇక్కడ ఉందాం ఆల్రెడీ. మరి బీటెక్, ఎంటెక్, BR కోర్సులకు సంబంధించిన ఫిజికల్ రిపోర్టింగ్ అయితే ఇచ్చేసారు. చూసుకోండి. ఫిజికల్ షెడ్యూల్ CSAP అండ్ ఇది కూడా NIT క్యాలికట్లో షెడ్యూల్ ఫర్ ఫిజికల్ రిపోర్టింగ్ వచ్చేసి వీళ్ళు 13వ తారీఖు ఇచ్చేసారు. ప్రతి ఒక్కళ్ళు చూసుకోండి డేట్స్ ప్రతి ఒక్కళ్ళు. బీటెక్ ఈజీ CSE వచ్చిన వాళ్ళు, మ్యాథమెటిక్స్, కంప్యూటర్, ఆర్కిటెక్చర్ 13వ తారీఖు, ECE కెమికల్ 14వ తారీఖు, నేషనల్ హాలిడే నో రిపోర్టింగ్ 15వ తారీఖు, బయోటెక్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు 16వ తారీఖు, 17వ తారీఖు మండే సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, తర్వాత 18వ తారీఖు మెకానికల్ ప్రొడక్షన్ స్టూడెంట్స్ అయితే ఫిజికల్ రిపోర్ట్ అయితే చేసేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈ వెబ్సైట్లను చూసుకోండి. NIT తిరుచిలో కూడా మరి ఫిజికల్ రిపోర్టింగ్ అయితే ఈ విధంగా ఉంది. తిరుచిలో కూడా ఇక్కడ మనం ఇక్కడికి వెళ్ళినట్టయితే క్లిక్ చేస్తే ఫిజికల్ రిపోర్ట్ అయితే వచ్చేస్తుంది. ఇట్లా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ చెక్ చేసుకోండి. అంతేగాని వాళ్ళు ఎవరో చెప్పాలంటే ముందు 2 రకాలుగా ఉంది. ఆన్లైన్ నోటీస్ బోర్డులో ఇక్కడ ఫీజెస్ అయితే పే చేయాలి, తర్వాత ఫిజికల్ రిపోర్ట్ అయితే చేసేయాలి. చూసుకోండి ఒకసారి ఇన్స్టిట్యూట్ వెబ్సైట్కి వెళ్ళండి ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకుంటే చాలా మంచిది మీకే. ఇక్కడ చూడండి మీకు NIT తిరుచులో అడ్మిషన్ షెడ్యూల్ ఆన్లైన్లో ఈ విధంగా CSAP రౌండ్ మరి 15 నుంచి 17 వరకు బ్యాలెన్స్ ఫీజు అయితే పేమెంట్ చేయాలి ఆన్లైన్లో. ఫీజు దెర్ ఇస్ నో నీడ్ టు విజిట్ టు NIT తిరుచులో. ఆన్లైన్ అడ్మిషన్లో మీరు అన్ని కూడా NIT తిరుచులో ఆన్లైన్లో ఫీజెస్ అయితే పే చేయాలి. ఫిజికల్ రిపోర్టింగు ఆన్లైన్ ఆఫ్టర్ ఫీజెస్ పే చేసిన తర్వాత మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయాలమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇక డైరెక్ట్గా వెళ్ళిపోతామే. స్టూడెంట్స్ అందరూ కెమికల్ ఇంజనీరింగ్ 18వ తారీఖు, సివిల్ 18, 19వ తారీఖు మెటలర్జీ, ఎలక్ట్రికల్ 19, 20వ తారీఖు మెకానికల్, CSE స్టూడెంట్స్ ఈ విధంగా ఉంది.
ప్రొడక్షన్ స్టూడెంట్స్ 20వ తారీఖున ఇక్కడ చూసుకోండి. దయచేసి మరి కైండ్లీ డిపార్ట్మెంట్ వైజ్ అడ్మిషన్ షెడ్యూల్ వితౌట్ ఫెయిల్, ఇది డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాలి. ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఇట్లా పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి ఒకసారి ఆ రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్ విజిట్ చేయండి, అది గుర్తుపెట్టుకోండి. డౌన్లోడ్ మీరు తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు, చూసుకోండి ఒకసారి ఏమేమి కావాలో. ఇప్పుడు ఎన్ఐటి స్వర్తకాలకు సంబంధించిన కూడా అప్డేట్స్ అయితే ఉన్నాయేమో. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, మీరు చూసుకోండి. దీనిలో హ్యాపీగా ఇక్కడ ఎన్ఐటి స్వర్తకాల ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇచ్చారు. ఫిజికల్ రిపోర్ట్ ఎప్పుడు చేయాలి ఇవన్నీ, ఇది కూడా ఫిజికల్, ఇది చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. అంతా మనం మొబైల్ ఫోన్లోని ఇయ్యాలని చెప్పి కూడా ఉంది. ఇవి స్టూడెంట్స్ బీటెక్ జోసా కౌన్సిలింగ్లో వచ్చిన స్టూడెంట్స్, కెమికల్ ఇంజనీరింగు, ఈ క్యాంపస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగు ఇవన్నీ చూసుకోండి. ఆల్రెడీ కూడా ఫిజికల్ రిపోర్టింగ్ ఎప్పుడు మండే 17th 2026 అమ్మ గుర్తుపెట్టుకోండి. 17th August 2026 సీసాప్ అప్పటికి మనకి అయిపోతుంది కదా అంతా. ఇవన్నీ కూడా ఈస్ట్ మెకానికల్ ఇంజనీరింగు, మైనింగ్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా చూసుకోండి ఎప్పుడు రావాలి ఏంది స్టోరీ. ఇక్కడ ఉడిపిలో ఉంది, ఉడిపి అండ్ మ్యాంగ్లూర్ హైవే 2 క్యాంపస్లు ఉన్నాయి. వెస్టర్న్ క్యాంపస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్, సివిల్, మెటలర్జీ ఇవన్నీ కూడా ఈస్టర్న్ క్యాంపస్ అండ్ వెస్టర్న్ క్యాంపస్ ఉడిపి మ్యాంగ్లూర్ హైవే మీద ఉంది. నాగ్పూర్లో ఎన్ఐటి నాగ్పూర్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎన్ఐటి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే జోసా కౌన్సిలింగ్ ఇక్కడ వెళ్ళిపోతుంది. జోసా వెబ్సైట్లో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయి. అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ కూడా ఫిజికల్ రిపోర్టింగ్ ఉంది, ఒకసారి ఇక్కడ కూడా చూసుకోండి. వెబ్సైట్కి వెళ్ళేసి మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్. కంప్యూటర్ సైన్స్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు, అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ జోసా కూడా ఇచ్చారు కదా, జోసాకి సంబంధించిన అడ్మిషనల్ ప్రక్రియ ఇక్కడ ఉంది. జోసా CCMT రిపోర్టింగ్ డేట్ ఫర్ ఎంటెక్ అడ్మిషన్ ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్ సైన్స్ వీళ్ళకం. ఇది జోసా CSAB కంప్యూటర్ సైన్స్ అండ్ మెటీరియల్స్ ఉన్నవాళ్ళు ఈ రోజున మీరు డేట్ అయ్యొచ్చు. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు 12వ తారీఖు ఇచ్చారమ్మా, 10 గంటలు 12వ తారీఖు ఆగస్టు అటు CSA బిల్డింగ్ సౌత్ క్యాంపస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ని మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ మరి వీళ్ళకి త్రూ ఎంటెక్ త్రూ CCMT స్టూడెంట్స్ అండ్ యాజ్ వెల్ as గేట్ స్టూడెంట్స్, ఈ గేట్ స్టూడెంట్స్ త్రూ జోసా JE స్టూడెంట్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉండే. 12వ తారీఖు ఇచ్చారు OU కాలేజ్ ఆఫ్ మరి హైదరాబాద్ సెంటర్. మరి అదేవిధంగా NIT రూర్కెలాకి సంబంధించిన ఫిజికల్ రిపోర్టింగ్ కూడా వచ్చేసింది. NIT రూర్కెలా కూడా ఫిజికల్ రిపోర్టింగ్ 13 నుంచి 18వ తారీఖు అంటే రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్ చూసుకున్నాం ఒకసారి. 18% ముందు ఆన్లైన్లో ఏమైనా ఫీజెస్ ఉంటే పే చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా ఫీజెస్ ఆన్లైన్. క్యాండిడేట్ అలాటెడ్ రూర్కెలా వెబ్సైట్ పార్షల్ అడ్మిషన్ దే నీడ్ టు ఫిల్ ద నెసరీ రిజిస్ట్రేషన్ చూసుకోండి. 6 నుంచి 18 వరకు రిజిస్ట్రేషన్ అయితే చూసుకోండి. తర్వాత మీరు 12వ తారీఖుని ఈ హాల్ కరెంట్ 12 నుంచి 18 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ 13వ తారీఖు ఈ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ 14వ తారీఖు మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ భువనేశ్వర్ బెహ్రా ఆడిటోరియం, బయోమెడికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ 9 గంటలు 10 ఇవన్నీ చూసుకోండి. రెస్పెక్టివ్ నేను అన్ని నీట్గా చెప్పలేకపోవచ్చు కానీ మరి అందరికి కవర్ చేయాలి కదా. ఫైనల్ రిజిస్ట్రేషన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే మీకు 22వ తారీఖు ఉంది. కొన్ని బ్రాంచ్ల వాళ్ళకి 22, 23వ తారీఖు అయితే ఉంది. ఆల్ ఒరిజినల్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అంటే జిరాక్స్ కాపీస్ కూడా తీసుకోండి. జిరాక్స్ కాపీస్ తీసుకుని జోసా కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ చూసుకుని వెళ్ళండి. సార్ ఇదే చెప్పారు, ఇదే వీడియో కాదు, మీరు ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ కూడా BE BTech 66,000 ఇట్లా అన్నీ చూసుకోండి, డీటెయిల్స్గా చూసుకోండి. వీడియో అనేది జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తాం మనం అంతే, వీడియోలో అన్ని డీటెయిల్స్ ఉండవమ్మా. అది మరి IIIT అలహాబాద్కి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉందమ్మా. ప్రతి ఒక్కళ్ళు చూసుకోండి ఒకసారి. IIITలో నెంబర్ 1 అప్డేటెడ్ బీటెక్ అడ్మిషన్ జోసా IIIT అలహాబాద్. మరి మీరు చూసుకోండి. గ్రీటింగ్స్, వెల్కమ్ నోట్ ఇవన్నీ కూడా డేటా అయితే ఇవ్వటం అయితే జరిగింది. 22 సారీ మరి ఇక్కడ చూసుకుందాం. ఇది ఫిజికల్ రిపోర్టింగ్ డాక్యుమెంటు. వీళ్ళు డేట్స్ అయితే ఇచ్చారు. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ 13, 18వ తారీఖు. ఓపెనింగ్ ERP 13వ తారీఖు. రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్ ₹150 పర్ క్యాండిడేట్ అడ్మిషన్ 14th, 14, 16, 17, 18 ఈ రోజుల్లో మీరు వెళ్ళవచ్చు. ఇక్కడ చూసుకోండి డేట్ అయితే వీళ్ళకి కంపల్సరీ. ఇది రిజిస్టర్ అయితే ఫీజు అలహాబాద్ జంక్షన్. మీరు ఇక్కడికి ఎట్లా రీచ్ అవ్వాలంటే అలహాబాదు, సుబేదారు, ప్రయాగు ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. డాక్యుమెంట్స్ కూడా చూశారు కదా, డాక్యుమెంటు, TC, మైగ్రేషన్ సర్టిఫికెట్, లాస్ట్ అటెండెడ్ ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు.
మరి 10th క్లాసు, ఇంటర్మీడియట్ మార్క్స్ క్లాసు, ర్యాంక్ లిస్టు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా చూసుకోండి. కైండ్లీ మెయింటైన్ సేమ్ సీక్వెన్స్ డాక్యుమెంట్ గివెన్ అబోవ్. ఈ డాక్యుమెంట్ ప్రకారం ఫీజెస్ కూడా చూసుకోండి ఏ విధంగా ఉన్నాయి. మొత్తం డేటా కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. SC ST పిల్లలకి ఇక్కడ ఫీజెస్ అయితే లేవు, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మరి IIIT లక్నో, ఈ లక్నో డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఈ లక్నో కూడా ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు. ఫిజికల్ రిపోర్టింగ్ డస్ బీటెక్ ప్రోగ్రామ్స్ ఆఫ్ న్యూ బ్యాచెస్ 2026 సంబంధించిన ఫిజికల్ రిపోర్టింగ్ 21st ఇచ్చారమ్మా. బీటెక్ కంప్యూటర్ సైన్స్ 21st, బీటెక్ CS ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 22nd, బీటెక్ IT 24th. ఇది ఈ డేట్స్లో వెళ్ళేసి మీరు ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చూసుకోవాలి. మరి ఫిజికల్ రిపోర్టింగ్ IIIT కాంచీపురం మెడ్రాస్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ కూడా స్టూడెంట్స్ ఇప్పుడు మరి ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. జోసాలో వచ్చిన వాళ్ళు ఈ రిపోర్టింగ్ షెడ్యూల్ టు ద క్యాండిడేట్ అలాటెడ్ జోసా 2026 జోసాలో రిపోర్ట్ చేయాలి. మీరు ఫిజికల్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలనేది ఇచ్చారు. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళితే మనకి ఫిజికల్ 13వ తారీఖు నుంచి అమ్మా 13, 10 అందరూ 13 తర్వాతే డిపార్ట్మెంట్ వైజు ఫిజికల్ రిపోర్ట్. డిపార్ట్మెంట్ వెన్యూ, గ్రౌండ్ ఫ్లోర్, అకాడమిక్ బిల్డింగ్, కాంచీపురం, చెన్నైలోనే ఉంది, నో ప్రాబ్లం. ఇది కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎగ్జిబిట్ ఇవన్నీ కూడా 17 తారీఖు అకాడమిక్ బిల్డింగ్. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ 17వ తారీఖు అయితే స్టార్ట్ అవుతుంది. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ 18 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. బీటెక్ కంప్యూటర్ సైన్స్ 13వ తారీఖు ఉంది రిపోర్టింగు. ECE ఇంజనీరింగ్ ఫిజిక్స్ 14వ తారీఖు, మెకానికల్ బీటెక్ మెకానికల్ 15వ తారీఖు. ఇవన్నీ డ్యూయల్ డిగ్రీ 16వ తారీఖు అయితే రిపోర్టింగ్ అయితే చేయాలి. ఆ రెస్పెక్టివ్ డేట్స్ చూసుకోండి. ఒకసారి వెళ్ళేటప్పుడు ఆ డేట్స్ ఏ డేట్ని వెళ్ళమన్నాడు, నన్ను 15వ తారీఖు రమ్మన్నారా, 16, 17, 18 చూసుకుని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఇబ్బంది పడే బదులు NIT దుర్గాపూర్, ఇది కూడా మంచి NIT. దీని యొక్క ఫిజికల్ రిపోర్టింగ్ ఎప్పుడు, ఇక్కడ డేట్ ఆల్రెడీ యూజీ అడ్మిషన్ నోటీస్, ఇక్కడ నోటీస్ అయితే ఇచ్చారు. దీని యొక్క ఫిజికల్ రిపోర్టింగ్ ఆన్లైన్ ఎన్రోల్మెంట్ అడ్మిషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్లో చేసుకోవాలి. మీ ఇంట్లోనే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇన్స్టిట్యూట్ ముందు ఫీజెస్ అయితే పే చేయండి. ఆన్లైన్లో ఫిజికల్ రిపోర్టింగ్ టు ది హాస్టల్ 17, 19 తారీఖు. బిజినెస్ క్లాసెస్ 20వ తారీఖు అయితే మీరు ఆన్లైన్లో రిపోర్ట్ చేస్తే అయిపోయినట్టమ్మా, నో ప్రాబ్లం. బీటెక్ దగ్గర ఇక్కడ సంబంధించిన ఫీజెస్ అయితే అన్నీ ఉండి. క్లాసెస్ 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 17, 18, 19 ఆన్లైన్లో మీరు ఫీజెస్ అన్నీ పేమెంట్ అయితే చేసేయండి. బీటెక్ 5 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఇవన్నీ కూడా మరి చేసేసుకుంటే ఇంకా మంచిది. NIT కురుక్షేత్ర, దీని ఫిజికల్ రిపోర్ట్ కూడా చూసేద్దాము. ఇక్కడికి వెళ్ళినట్టయితే మీరు NIT కురుక్షేత్ర బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, ఇది మనం క్లిక్ చేయాలమ్మా. జోసాలో సీట్లు వచ్చిన వాళ్ళు నోటిఫికేషన్ ఫిజికల్ రిపోర్టింగ్ 17వ తారీఖున అయితే మీరు చేసేసుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మరి సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ రాస్తాయి. దాదాపు అన్ని కవర్ చేసాము, మేజర్గా అన్ని కవర్ చేసి మీరు ఎవరైనా ఇంకా కవర్ చేసి చూసుకోండి. రెస్పెక్ట్ 17వ తారీఖుని CSE వాళ్ళు కురుక్షేత్ర 17, 18, 19 సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ 20, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 20. ఇక్కడ మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ 8:30 to 1:30 ఈ విధమైన డేటా అయితే ఉంది. 22 తారీఖు ఇవన్నీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా చూసుకోండి. రెస్పెక్టివ్ డేట్స్కి వెళ్ళండి. ఎవరు ఇన్స్టిట్యూట్ వాళ్ళు చూసుకోవడం వాళ్ళ బాధ్యత, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరో చెప్తారు, ఏ యూట్యూబర్ చెప్తారంటే జస్ట్ వాళ్ళు ఒక ఇండికేషన్ అయితే ఇవ్వగలరు, కానీ మొత్తము మరి అరటిపండు ఒలిచి మరి మీ యొక్క పెట్టలేరు కదా. అందుకని మీరు ప్రతి ఒక్క బాధ్యత ఏంటంటే మీకు రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్కి వెళ్ళి తెలుసుకోండి మొత్తం ఇన్ఫర్మేషన్. ఇక GFTA నంబర్ 1 GFTA పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్, దీనికి సంబంధించిన అడ్మిషన్ కూడా చూద్దాం ఎప్పుడు రిపోర్ట్ చేయాలో. ఇక్కడ ఇచ్చారు కదా మరి స్టోరీ ఎలా ఉందో ఒకసారి. ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇక్కడ డేటా ఇచ్చారు. UG ప్రోగ్రామ్ పంజాబ్ ఇంజనీరింగ్ 19 to 25 అటెండింగ్ ఓరియంటేషన్ ఇక్కడ మ్యాండేటరీగా చేశారు. మీరు ఆ డేట్లో వెళ్ళాలి. ఈ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెబ్సైట్కి వెళితే బ్యాలెన్స్ ఫీజు ఇవన్నీ పే చేయాలమ్మా, గుర్తుపెట్టి. ఇన్స్ట్రక్షన్ టు ద డౌన్లోడ్ గ్యాప్స్ అంటే అఫిడవిట్లు కూడా కొన్ని ఇవ్వటం అయితే జరిగింది. జోసా CSABలో ఎవరికైతే సీటు వచ్చిందో వీళ్ళు ఈ డిపార్ట్మెంట్లో మీరు రిపోర్ట్ చేయవలసి ఉంది. ఇక్కడ చూసారు మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి. మరి ఇన్నాళ్ళు మన ఛానల్ని ఆదరించారు కొంతమంది స్టూడెంట్స్. ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా తర్వాత కొత్తగా ఎవరైనా JEE 2027 ఎలాంటి డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ని ఆదరించండి, సపోర్ట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ మరి లైక్ చేయండి ఛానల్ని అయితే. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కష్టపడి చదువుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.